మేడం మీ కిచెన్ లో మేము మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటాం మేడం, పర్మిషన్ కావాలి. చేసుకోగాని మొత్తం అయిపోయినాక క్లీన్ గా లేదనుకో అప్పుడు చెప్తా. చిల్లీ సైడ్ అంకన్నా దీంట్లో కలిపేస్తే కొద్దిగా స్పైసీ మంచిగా తగులుతుంది ఘాటుగా. అప్పుడని స్టార్ట్ చేశాడు అయ్యా, చేస్తూనే ఉన్నాడు వీడు. బిర్యానీ కావాలా వద్దా? కావాలి. ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుస్తాయి. ఓకే, అంతవరకు ఇంకా మనం వెయిట్ చేయాలి. యాటిట్యూడ్ స్టార్. ఇప్పుడు దాకా ఇన్ని వీడియోలు చూస్తా, ఏ వీడియోలో ఇంత లాజ్ ఎంత లాగ్ ఆయన పొద్దునగా స్టార్ట్ చేసిన వీడియో. చెప్పరా ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం కావాలి? మటన్ బిర్యానీ. మాడు మటన్ బిర్యానీ అదరగొడతాడు. ఈరోజు వీడియో చెఫ్ అనమాట. ప్రతిసారి నన్ను చూసి బోర్ కొట్టుంటుంది మీకు. మాడు అదరగొడతాడు ఈరోజు. బిర్యానీ చక్కగా రాకపోతే వీడిని అదరగొడతాను నేను. అసిస్టెంట్ ఎవరు మరి? నేనే. వీడికి ఏం పనులు అంటే వీడి చెఫ్, నేను సూ షెఫ్ అనమాట. ఏం చేయాలి సార్ ఫస్ట్ ఇప్పుడు నేను? కిచెన్ క్లీన్ చేయవు. నిజంగా ఫీల్ అవుతాడు. నిజంగా ఇల్లంతా తుప్పించేటట్టున్నాడు. చలో స్టార్ట్ చేద్దాం. ఇక మటన్ బిర్యానీ నాదొద్దు, పక్కనోడిది మొద్దు. హోమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకుంటే కిచెన్ లో కనవచ్చు. ఇది కూడా ఆమె ఏమో బిజీగా ఉంది అక్కడ. మేడం మీ కిచెన్ లో మేము మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటాం మేడం, పర్మిషన్ కావాలి. చేసుకోగాని మొత్తం అయిపోయినాక క్లీన్ గా లేదనుకో అప్పుడు చెప్తా. తున్నరేంద్ర నాయన, ఎక్కడికి వెళ్ళినా అది పని మనిషి బతికే. నువ్వు ఇంట్లో ఫోటో తీసుకో ఎట్టుందో, మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు అట్లాగే ఉండాలి. లేకపోతే అయితే పో, లేకపోతే బయటకు పంపించట్లేదు. అయితే ఇక్కడ ఏమంటాడు, యాటిట్యూడ్ స్టార్ ఏమంటుంది అంట. ఈ వీడియో చూడాలి, తర్వాత నరుగుతుంది నేను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏం చేయాలి సార్? దీంతో స్టార్ట్ చేయాలి. ఆనియన్స్ కట్ చేయి. ఆనియన్స్ కట్ చేయాలి ఫస్ట్, అది చేయమంటారు. తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేయి. ఓకే సార్. ఇంకా కలిపేసి తర్వాత అక్కడ మొత్తం నేనే సార్, నువ్వేం చేస్తావురా? బేసిక్ గా సూషెఫ్లు వేయాలి, షెఫ్లు చెప్తారు. సో ఇవన్నీ నేను చేస్తే నువ్వు చూస్తావు. ఆడ కూర్చొని అయిపోయిన తర్వాత పిలిచి వచ్చి తర్వాత క్లీనింగ్ వాళ్ళు నేనే. మా బతుకు అవన్నీ చూపిస్తున్నాను, రికార్డింగ్ చేస్తున్నాను. ఎందుకు ఇట్లా తయారైనా ప్యాంట్ ఇవేనా మీరు చేసుకుంటుంది? చెప్పి ఇంకా బటన్ ఇప్పి ఎక్స్పోజింగ్ చేయరా. కొన్ని వీడియోలు ఉంటాయన్న, కండలు గిండలు వేసుకొని వచ్చి షర్ట్లు వేసుకొని వచ్చి ఇట్లా ఇట్లా మడత పెట్టి కట్ చేస్తాడు. ఇట్లా ఇట్లా నాకు అట్లా చేయమని చెప్తుంది. నేను కట్టర్ పైన వస్తా. ఇప్పుడు వంగినప్పుడు ఇట్లా బెండ్ అయినప్పుడు ఇట్లాంటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టద్దు. అట్లా నువ్వేం అక్కడ హాలీవుడ్ బాలీవుడ్ లో రిపోర్టర్లు కాదు, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. సో పద్ధతిగా ఉండాలి మనం. నాకు బెండ్ అయినందుకు చూపిస్తుంది రా, జూమ్ చేసి. ఇంకా చూపించే బుద్ధి చూసే బుద్ధి. ఓకే, ఆనియన్ చిన్నగా స్లైసెస్. ఆయిల్ వేయండి. ఫ్యాన్సీ జస్ట్ స్ప్రేస్ పడతాయి. ఇట్లా వేస్తే తెల్లారుతుంది. ఇలా కొట్టుకుంటూ ఏం లేదు, అల్లం లేదంట, బెల్లం. ఇంతేనా ఉండేది? జింజర్ ఉందా? ఓకే అక్క. I'm extremely sorry for the inconvenience caused you. Obey and stylish. బానే ఎక్స్ట్రా. What's happening? యావ రేపు పొద్దున అవుతుంది, ఫ్యాన్సీ ఐటమ్స్కి వెళ్ళొద్దు. అందుకే నో యూస్. వాడు విండండి. మూత తీయాలి దీన్ని. ఎట్లా అది ఆయిల్ వాటర్ రా రస్టిక్ వైల్డ్ ఇట్లుండాలి. ఇండక్షన్ మా దగ్గర ఇట్లా లేదు. టచ్ మీ దగ్గర ఎట్లా ఉందా? ఇంట్లో కట్ల పోయి, మా ఇంట్లో కట్ల పోయి. మా చెఫ్ ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ తయారు చేస్తుండు. ఫ్రెష్ ఉంటేనే మంచి వస్తుంది అంట టేస్ట్. అంతేనా సార్? మాట్లాడరా, మూగోళ్ళ ఎందుకున్నాం సార్? అంతేనా సార్? సార్ మాట్లాడండి సార్. మాట్లాడరా. చెఫ్ మాట్లాడతాడు. కెమెరా షాయా బొక్క కట్ చేసి చెప్తాడు ఇప్పుడు ఏందని. దాన్నే కెమెరా షాయ్ అంటారు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా.
ఏంటి చిల్లీ చేస్తున్నావు జింజర్ పేస్ట్ లో? ఎందుకు? దీనిలో వేసి డైరెక్ట్ చిల్లీ సైడ్ కన్నా దీనిలో కలిపేస్తే కొద్దిగా స్పైసీ మంచిగా తగులుతుంది ఘాటుగా. మామూలుగా వేస్తే తగలదా? మామూలుగా వేస్తే నీకు ఇంత అనిపించదు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఓకే వావ్ అన్నా విన్నావా ఇది? వావ్ అను మటన్ అన్నా పోయి బాబు. మటన్ మస్తా అన్న పేరు. ఇప్పుడు ఎట్లా వస్తాను మటన్ మస్తా అన్న మటన్ మస్తా అని. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? సార్ ముక్కలు ఎట్లుంటారు సార్? యు మీన్ కాయా? కాయా కలపమన్నా టేస్ట్ పోయింది. మేడం హౌస్ మాస్టర్ హోమ్ మినిస్టర్ వస్తే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో యాటిట్యూడ్ స్టార్ కోసం వెయిటింగ్. ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుస్తాయి. ఓకే అంతవరకు ఇంకా మనం వెయిట్ చేయాలి. యాటిట్యూడ్ స్టార్ బీజముడు ఇంకా ఆపండి. ఏందది? బూజు భూజేంద్ర అంతే బూజులా ఉంటది కదా. ఎంకమ్మ దాన్ని భూజ్ అన్నారు. ఏమంటారు మర్చిపోయాను. మటన్ బిర్యానీ చేసేకొచ్చా? కాదు చూడ్డానికి వచ్చి. మరి ఎందుకయ్యా మీకు అన్నీ చూసుకొని చూడరా అంటావా? పచ్చిమిరపకాయలు కొడుతున్నట్టున్నాయి నాకు. ఏమేస్తున్నావు చెప్పలేదు. ఉప్పు లేనే లేదు. ఉప్పు ఎడగలేస్తున్నావు దీనిలోకి వెళ్ళి. సారీ కరెక్ట్ మర్చిపోయాను. కారం కొద్దిగా తక్కువ వేసుకోండి ఎందుకంటే చిల్లీ దాంట్లో చాలా వేసాం. కాలిపోతుంది అన్నట్టు. అక్కడ ఎందుకు కాలింది? ధనియా జీరా పౌడర్ కొద్దిగా తక్కువ వేసుకోండి. ఎందుకు తేడా కొడుతుందన్నా మనకు తెలియదు కదా. గరం మసాలా. వావ్ 2 hours later. అప్పుడు స్టార్ట్ చేశాడు అయ్యా. వేస్తూనే ఉన్నాడు వీడు. ఇంకెన్ని ఎత్తావరా? బిర్యానీ కావాలా వద్దా? కావాలి. మూసుకో. సారే సెట్ చేస్తా అన్నది పిల్లని. చేసుకుంటా లేదు ఎందుకు? నమ్మకం లేదోరా. మిక్సింగ్ ప్రాసెస్ నాతో చేపిస్తున్నాడు. ఎందుకు రాని అడిగితే నువ్వు చూసేఫ్ మూసుకొని చేయన్నాడు. చాలా ఒకటి పుల్లగా తినాలనుకుంటే పిండుకోండి. అనాథ బాధితుడు అలీన్ రావు ఇప్పుడు. సో దీన్ని ఒక 15 minutes పక్కన పెట్టేద్దాం. Later. ఫస్ట్ టైం చూస్తాను నేను కలపకుండా మ్యారినేట్ చేసి 15 minutes పక్క పెట్టడం. ఓకే ఇంట్రెస్టింగ్. చూద్దాం. ఒకవేళ వర్కౌట్ అయితే నేను ట్రై చేస్తాను ఇంట్లో. అవుతుంది అవ్వకపోయినా అయిందని చెప్పాలి. చెప్పండి సార్ నెక్స్ట్ ఏంటి? నేను 20 minutes కుక్ చేద్దాం. 20 minutes ఉండాలా? 20 minutes అంటే ఇంకా మొత్తం కుక్ చేసేసినట్టే కదా. ఇది మటన్ చికెన్ కాదు. చెఫ్ నువ్వానైనా? నువ్వే సార్. మరి ఓ 30% కుక్ అయింది. తీసుకెళ్ళి చల్లార్చు. ఇంకా చల్లార్చాలా దీన్ని? మరి చచ్చిపోతానే మరి తినే లోపల ఇది. బిర్యానీ కావాలా వద్దా అంటాడు. బిర్యానీ కావాలా వద్దా? కావాలి. కెటిల్ నుంచి అవుతాడు వీడు. తొందరగా వేడైతే అనా. వావ్ ఉప్పు ఉండాలి మొత్తం. సముద్రం చెత్త అంతా వేసేసేయండి. చెత్త. ఆకలికి ఆగలేకపోతున్నాడు మా జిమ్సన్. ఆల్ఫా మ్యాన్షన్. అసలు ఏమేస్తున్నావు చెప్పాను పోనీ. సినమన్ పౌడర్. ఓట్స్ వేసావు. నట్స్ వేసావు. నట్స్ అంటే ఏంటి? దాల్చిన చెక్క. పర్ఫెక్ట్ చిల్లరోడు అనిపించుకో. నాతో కలిసి మీరు నాలో కలిసిపోయారు అందరు. చూడు అందుకే జిమ్సన్ కాదు ఆల్ఫా మ్యాన్సన్. ఇప్పుడు స్టైలిష్ చూపిస్తాడు ఫస్ట్. అట్లా వంగినట్టు వంగి చెయ్యి గట్టిగా అని నా వింగ్స్ చూపించచ్చు. ఏదో కామెంట్లు వస్తున్నాయంట వాళ్ళ కోసం. ఏం కామెంట్ వచ్చింది? నీ కట్టలు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. అబ్బాయి అమ్మాయా తెలీదు.
ఇంకా లాస్ట్ లేయర్ ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది రైస్. ఓకే 40 minutes పెట్టేస్తే 40 minutes. సో ఇప్పుడు ఈ టిష్యూ ఉందా ఇలా వేసేస్తే ఎక్సెస్ మాయిశ్చర్ ఉంటే తీసేసుకుంటుంది, రైస్ మెత్తగా కాదు. వావ్. సో ఇలా వేసిన తర్వాత అలా ఉంచకుండా కొన్ని వాటర్ వేయండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆయిల్ కానీ అంట ఇప్పుడు దాకా ఇన్ని వీడియోలు చూసిన ఏ వీడియోలో ఇంత లాగ్ ఎంత లాగ్ ఆయన తీస్తే ఒక సినిమా అవుతుంది 3 గంటలు. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ అంటే ఈ అల్యూమినియం ఫాయిల్ అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి చెప్తాడు. వీడికి అడగడమే తప్ప అయిపోయినట్టు. పొద్దునగా స్టార్ట్ చేసిన వీడియో వీడియో దాకా దేవుడు ఆ మనిషి ఆమ్లెట్ వేసుకున్నాడు, ప్రోటీన్ షేక్ తాగిండు, అన్నం తిన్నాడు. వీడికి ఇంకా 40 నిమిషాలు కావాలంట. ఇంకా 40 నిమిషాలు కావాలరా నీకు? అమ్మా ఓ జుట్టు సార్ లాగ్ స్టార్ గాడు వీడు. సో బిర్యానీ మొత్తం బాగా రావాలంటే లాస్ట్ వచ్చి టైం సెట్ చేయాలి. వావ్ 30 minutes అవుతుంది కదా. 2 hours later. ఒరే లాగ్ స్టార్ ఎలా అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్. ఒరే ఇక నా వల్ల కాదు. తీ వైట్ రైస్ బాగుందిరా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. తిందాం, తిని చెప్తా. తిందాం. పొద్దున అనగా స్టార్ట్ చేసిండు, ఇప్పుడు ఇది ఎట్లనో బాగుందనే చెప్తానేమో. చెప్పాలి ఇంకంటే. సే బిస్మిల్లా చెప్పరా. బిస్మిల్లా. నిజం బాగుంది, చాలా బాగా చేసింది. బతికాడు ఈరోజు, చాలా బాగా వచ్చింది. అదిరిపోయాను. మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది తక్కువ అన్నట్టు లేకుండా అన్ని సూపర్ అంటే సూపర్ సెట్ అయినాయి. పనికొస్తారు. నేను మండి బిర్యానీ పెడతా, నువ్వు మటన్ బిర్యానీ పెట్టు. ఇదే బిజినెస్ ప్లాన్. సరిపోయారు ఇద్దరును. అదిరిపోయింది. వర్త్. పొద్దు నుంచి ల్యాగ్ చేసి తెంగాడు, అయినా పర్లేదు. అన్న ఎట్లుందన్నా జిమ్సన్ ఆల్ఫా మ్యాన్షన్ ఎట్లుందన్నా? బాగుంది చాలా. చాలా ఎట్లుంది? బాగుంటదని తెలుసులే నాకు. చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలే.